ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు సార్. గౌరవనీయ అమాత్య శేఖరులు శ్రీ కందుల దుర్గేష్ గారిని తమ సందేశం అందించవలసిందిగా ప్రార్థన. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ అమాత్య శేఖరులు గౌరవనీయ కందుల దుర్గేష్ గారు. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా గడిచిన కొంతకాలంగా గాడి తప్పిపోయినటువంటి తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించే దిశలో 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరాఘాటంగా కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, ఎవరైతే సమాజంలో వెలుగులు నింపుతున్నటువంటి కళాకారులు ఉన్నారో వారందరినీ సన్మానించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, కళా సాంస్కృతిక వైభవం పెంపొందించేటువంటి విషయాలు కానీ నిరంతరం కొనసాగిస్తూ మళ్ళీ తెలుగుకి ఒక వెలుగు తీసుకొస్తున్నటువంటి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రుల వారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, అధికారులకి, అన్నిటికంటే మించి ఇవాళ సమాజంలో వివిధ రంగాల్లో వివిధ కళారీతుల్లో అద్భుతమైనటువంటి ప్రతిభా ఉత్పత్తులతో ఉద్దండ పిండాలుగా నిలబడినటువంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలియంది కాదు, ఆంధ్రదేశంలో అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక విభాగాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో తమ గళాన్ని వినిపించినటువంటి అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు, జానపద కళారూపాలు ఇవన్నీ కూడా ఎంతగానో మనకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. అయినా వాటికి ఎప్పుడైనా సరే సరైనటువంటి ప్రోత్సాహం లభించినప్పుడే, వాటికి బాసటగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు నిలబెడితేనే అవి ముందుకి విరాజిల్లగలుగుతాయి, మరింతగా రాణించగలుగుతాయి. ఈ విషయం మనకు తెలియంది కాదు. అయితే మీరు 2019 నుంచి 24 వరకు చూసుకుంటే ఇక్కడ మీరందరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చారు. మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను నేను, ఆ 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు కానీ, కవులకు కానీ, రచయితలకు కానీ, నృత్య కళారీతుల్లో పేరు పొందిన వారికి కానీ ఒక్క చిన్నపాటి గుర్తింపు కానీ, మెప్పుదల కానీ లేనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఏవైతే మనం గతంలో ప్రారంభించినటువంటి ఉగాది పురస్కారాలు ఉన్నాయో, ఏవైతే కందుకూరి పురస్కారాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం సమున్నతంగా కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వారి పేరిట రాష్ట్ర స్థాయి పండుగలు కానీ ఇవన్నీ మనం నిర్వహించుకోవాలి. నిర్వహించుకుంటేనే మన యొక్క గొప్పతనం తెలుస్తుంది. తద్వారా భావితరాల వారు వాటిని చూసి స్ఫూర్తి పొందుతారనేటువంటి మాట వారు మాకు చెప్పబట్టి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాం. దాంతోపాటు చాలా కాలంగా గుర్తింపుకు రానటువంటి అనేక కళారీతులు ఉన్నాయి. ప్రభల తీర్థం కోనసీమలో ఉన్నటువంటిది చాలా కాలంగా మంచి పేరున్నప్పటికీ కూడా దాన్ని సార్థకం చేసే విధంగా కానీ, ఒక రాష్ట్ర పండుగగా చేసుకునేటువంటి కార్యక్రమం కానీ ఎవరో తలపెట్టకపోతే అది ముఖ్యమంత్రి గారి వల్ల సాధ్యపడింది. ఈ సంవత్సరం మనం ఆ ప్రభల తీర్థాన్ని కూడా అద్భుతంగా నిర్వహించుకున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా తొలి నుంచి కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇవాళ విభజిత రాష్ట్రంలో కానీ కళలకు పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేయాలి. మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమాలు చాలామంది ఇవాళ అవార్డులు పొందినటువంటి వారు కానీ, ఈ పురస్కారాలు తీసుకుంటున్నటువంటి వారు కానీ వారందరూ చెప్తున్న మాట ఒక్కటే, మళ్ళీ ఇంతకాలానికి వెలుగు వచ్చింది ఆంధ్ర జాతికి, ఇంతకాలానికి వెలుగులు వస్తున్నాయి ఈ నేలకి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చిన అనేక మంది నాతో మాట్లాడిన సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకత ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కావలసినటువంటి అంశం.
ఒక పక్కన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం విషయంలో అద్భుతమైన ప్రగతిలో రాష్ట్రం వెళ్ళటానికి కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ. అదేవిధంగా వాటితో పాటు మన చరిత్ర, మన సంస్కృతి, మన కళారీతులు వీటన్నిటిని కూడా పోషించుకోవాలి. అప్పుడే మనం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళగలుగుతామని నమ్మినటువంటి ముఖ్యమంత్రి కనుకే ఇవాళ ఇంత ఆనందంగా అందరం కూడా ఉగాది పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. కేవలం ఉత్సవాలు నిర్వహించుకోవడం మాత్రమే కాదు, ప్రగతి గురించి మాట్లాడాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచన ఉంది కనుకే నిన్నటికి నిన్న దివ్యాంగ శక్తి అనేటువంటి ఒక పేరుతోటి దివ్యాంగులు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అవకాశం కల్పించినటువంటి ప్రత్యేకత ముఖ్యమంత్రి గారిది. ఇవాళ చూస్తే ఈ ఉగాది పర్వదినం రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక ఆనందం కలిగించేటువంటి అంశం మళ్ళీ జాబ్ క్యాలెండర్ని ఇవాళ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని, 10,000 జాబులతోటి ఆ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఇవి మనకి లభించినటువంటి ప్రత్యేకతలు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, మీరు అనేక రీతుల్లో మీ యొక్క గొప్పదనాన్ని మీ మాటల ద్వారా కానీ, మీ రచనల ద్వారా కానీ, మీ కళా రీతుల ద్వారా కానీ మీరు చెప్తూ ఉంటారు. అందులో ఒక్కటే కోరుకోండి, ఈ పరాభవ నామ సంవత్సరం ఏదైతే ఉందో దీని పేరును చూసి మనం భయపడినా, ఇందాక మనకి వారు స్పష్టంగా చెప్పారు, పరాభవం అంటే పరాభవం కాదు, తప్పులు చేసే వాళ్ళకి, అన్యాయం చేసే వాళ్ళకి, అక్రమాలు చేసే వాళ్ళకి పరాభవం. కానీ మంచి చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రం సర్వత్రా మంచే జరుగుతుందనేటువంటి మాట చెప్పారు. ఆ ప్రకారంగా మీరు కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళాకారుడు అనేవారు సున్నితమైన మనసు ఉండేటువంటి వారు. కళాకారుల్లో ఏ రకమైన రాగద్వేషాలు ఉండవు. ఒక చప్పట్లు కొడితే చాలా ఆనందపడతారు. మణులు మాణిక్యాలు కూడా కావాలని కోరుకోరు కళాకారులు. అటువంటి కళాకారులు మంచి మనసుతోటి మీరు ఒక్కడే చెప్పండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి మాటని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుని మీ మంచి మనస్సుతోటి మీ అమృత హస్తాలతో ఆశీర్వదిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందదాయకంగా ముందుకు వెళుతుందనేటువంటి మాటని మరొక్కమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడబోతూ ఉన్నారు. ఒక తిరుగులేని దార్శనికతతోటి పరిపాలనను పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి అగ్రగామి రాష్ట్రంగాని ఒక సూచ్యప్రాయంగా అనుకున్నా, అంతకు ముందుగా ఎంత వీలైతే అంత అన్నట్టుగా ఒక అమరావతి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా జిజ్ఞాసులో శిశువుగా ఉండి, సామర్థ్యంలో యువకులుగా ఉండి, క్రమశిక్షణలో సైనికులుగా ఉండి, అనుభవంలో వయోధికులుగా, అంతరంగంలో కళాకారుడిగా, దక్షతలో సంపూర్ణ నాయకుడిగా ఉన్న గౌరవనీయ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మన పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంలో వారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేశం గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగపణి శర్మ గారు,
నాకు ఇప్పుడే కాదు